రైట్, మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రదాడి తర్వాత ముష్కర్లు మట్టుపెట్టేందుకు భద్రతా దళాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. లష్కరే తోయిబా ఉగ్ర ముఠాతో సంబంధం ఉన్న ఉగ్రవాదులు అనుమానితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి. ఈ క్రమంలోనే వారి ఇళ్లను వెతికి మరీ వాటిని ధ్వంసం చేస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా శుక్రవారం రాత్రి 5 ఉగ్రవాదుల నివాసాలను పేల్చివేశాయి. షోపియాన్లోని చోటీపురా గ్రామంలో లష్కరే తోయిబా కమాండర్ షాహిద్ అహ్మద్ నివాసాన్ని భద్రతా బలగాలు పేల్చివేశాయి. అలాగే కుల్గాంలోని మతాలం ప్రాంతంలో మరొక యాక్టివ్ టెర్రరిస్టు జాహిద్ అహ్మద్ నివాసాన్ని ధ్వంసం చేశారు. కుల్గాంలోని ముర్రాన్ ప్రాంతంలో ఉగ్రవాది హసన్ ఉల్ హక్ ఇంటిని, పుల్వామాలోని కాచీపురా ప్రాంతంలో హరీష్ అహ్మద్ అనే ముష్కరుడి ఇంటిని కూడా బాంబులతో కూలగొట్టారు. పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రదాడి తర్వాత ముష్కర్లు పట్టుకునేందుకు భారత భద్రతా దళాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. లష్కరే తోయిబా ఉగ్ర ముఠాతో సంబంధం ఉన్న ఉగ్రవాదులు అనుమానితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి. ఈ క్రమంలోనే వారి ఇండ్లను వెతికి మరీ వాటిని ధ్వంసం చేస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా శుక్రవారం రాత్రి 5 ఉగ్రవాదుల నివాసాలు పేల్చివేశాయి. షోపియాన్లోని చోరీపోటా గ్రామంలో లష్కరే తోయిబా ప్రధానంగా కమాండర్ షాహిద్ అహ్మద్ నివాసాన్ని భద్రతా బలగాలు పేల్చివేశాయి. అలాగే కుల్గాంలోని మతాలం ప్రాంతంలో మరొక యాక్టివ్ టెర్రరిస్టు జాహిద్ అహ్మద్ నివాసాన్ని ధ్వంసం చేశారు. కుల్గాంలోని ముర్రాన్ ప్రాంతంలో ఉగ్రవాది హసన్ ఉల్ హక్ ఇంటిని, పుల్వామాలోని కాచీపురా ప్రాంతంలో హరీష్ అహ్మద్ అనే మరొక ముష్కరుడి ఇంటిని కూడా బాంబులతో కూలగొట్టారు. పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రదాడి తర్వాత ముష్కర్లను మట్టుపెట్టేందుకు భద్రతా దళాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. లష్కరే తోయిబా ఉగ్ర ముఠాతో సంబంధం ఉన్న ఉగ్రవాదులు అనుమానితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి. ఈ క్రమంలోనే వారి ఇండ్లను వెతికి మరీ వాటిని ధ్వంసం చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా శుక్రవారం రాత్రి 5 ఉగ్రవాదుల నివాసాలను పేల్చివేశారు. షోపియాన్లోని చోటీపురా గ్రామంలో లష్కరే తోయిబా కమాండర్ షాహిద్ అహ్మద్ నివాసాన్ని భద్రతా బలగాలు పేల్చేశాయి. అలాగే కుల్గాంలోని మతాలం ప్రాంతంలో మరొక యాక్టివ్ టెర్రరిస్టు జాహిద్ అహ్మద్ నివాసాన్ని ధ్వంసం చేశారు. కుల్గాంలోని ముర్రాన్ ప్రాంతంలో ఉగ్రవాది హసన్ ఉల్ హక్ ఇంటిని, పుల్వామాలోని కాచీపురా ప్రాంతంలో హరీష్ అహ్మద్ అనే ముష్కరుడి ఇంటిని కూడా బాంబులతో కూలగొట్టారు భారత ఆర్మీ.